ఇంద్రుల్లో కూడా చాలా గర్వం ఉంటుంది. భగవంతులు నచ్చనేది ఒకటే ఒకటి, అహంకారం. భక్తుల్లో అహంకారం ఉండవు. ఇంద్రుడు కూడా భక్తుడే, కానీ శుద్ధ భక్తులు కాదు. సో ఇలాగ మొదలైంది గోవర్ధన. పైన నంద మహారాజు ఒప్పుకుంటాడు, కరెక్టే కదా, ఇవంతా కూడా మనకి ఆ శక్తినిచ్చేదంతా గోవర్ధనుడే కదా, దేవతలకి ఎందుకు ఆరాధన చేయాలి, మనం గోవర్ధనుడికి ఆరాధన చేద్దాం, ఈసారి యజ్ఞం అంతా గోవర్ధనుడికే అని. నెక్స్ట్ అంతా కూడా అంతా వండి నీట్గా గోవర్ధనకి ఫుల్గా పూజలు చేసేస్తారు. మంచి నైవేద్య అన్నకూటాలు పెట్టేసి ఫుల్గా గోవర్ధనకు ఆరాధన చేసేస్తారు. ఇక్కడ ఏమైంది, ఇంద్రుడికి ఎప్పుడైతే తన ఆరాధన ఆపేశాడో, ఆరాధన గోవర్ధనకు అని చెప్పాడు, కృష్ణుడు చిన్న పిల్లవాడి మాటలు వింటున్నారు ఏంటి వీళ్ళందరూ కూడా, నాకంటే చిన్న పిల్లవాడు ఎక్కువ, అన్ని వర్షం ఇచ్చేది నేను కదా వీళ్ళకి, ఆ పిల్లవాడిని తలుచుకుంటే వర్షాలు వస్తాయి వీళ్ళకి, ఆ పిల్లవాడిని నమ్ముకుంటే వర్షాలు పోకుండా ఉందామనంతా కూడా ఎడారి అయిపోతుంది కదా, ఆ బుర్ర ఎక్కడ పోయింది వీళ్ళందరికీ, వీళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే వీళ్ళకి. ఇంద్రుడు వెంటనే మేఘాలకి అధిపతి, అంటే ఒక మంచి పవర్ఫుల్ మేఘం, దాని పేరు సాంవర్తక. ఎలాగంటే ఈ విశ్వమంతా కూడా ప్రళయాన్ని నింపేసి విశ్వాన్ని నాశనం చేసే పవర్ఫుల్ మేఘం అది. ఇంద్రుడు అటువంటి మేఘాన్ని పంపిస్తాడు బృందావనం. చిన్న ఆ మేఘం ఏంటి, విశ్వాన్ని కూడా నాశనం చేసే మేఘం అది. అంత మేఘం వచ్చి బృందావనం పైన పడుతుంటే ఎలాగంటే పెద్ద పెద్ద రాళ్ళు పడేటి మన పైన. ఆ గోవులన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయి. అంటే పిల్లలు, చిన్న పిల్లలు ఉంటాయి, గోవులు దూడల్ని కాపాడడం కోసం అది వాళ్ళు పొదు పట్టుకొని ఇలాగా జంతువులు, పక్షులు, ఉన్న భక్తులు అందరికీ అలా బృందావనం అల్లా కల్లోలు అయిపోయే విధంగా ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఒకటే కాకుండా ఇంకా వేరే మేఘాలు పంపిస్తాడు. ఎట్లాగ అయిపోతుందంటే ఇంక అందరూ మనం చనిపోతామేమో, కొట్టుకొని పోతామేమో, ఆ భయభ్రాంతులు అయిపోతుంది బృందావనం అని. ఆ టైంలో వాళ్ళకి గుర్తొచ్చేది ఒక్కరే, కృష్ణ నువ్వు చెప్పావు కదా నీకు చేసాము, కృష్ణుని వాళ్ళు దూషించాల. Like, share and subscribe to HKM Kinderpore channel.